Hi students, good morning all of you. Today we are going to discuss about the topic ecology part 2. అంటే ఈరోజు క్లాస్లో చెప్పుకునే టాపిక్ ఇంపార్టెంట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. ఇంపార్టెంట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. అయితే లాస్ట్ క్లాస్లో ఈకాలజీ యూనిట్ ఈకాలజీ స్టార్ట్ చేసుకున్నాము. మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఈకాలజీ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఇంపార్టెంట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. సో దీని గురించి చూద్దాము. సో ఎన్విరాన్మెంట్లో అబయోటిక్ ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే టెంపరేచర్. టెంపరేచర్ అయితే ఇక్కడ అబయోటిక్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఇందులో టెంపరేచరు, లైట్, వాటర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ సైకిల్స్ ఈ టాపిక్లో ఉంటాయి. సో ఈరోజు క్లాస్లో టెంపరేచర్ గురించి, ఆక్సిజన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ టెంపరేచర్. టెంపరేచర్ అనేటువంటిది ఎన్విరాన్మెంటల్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాక్టర్. సో ఇది ప్లాంట్స్ పైన, నెక్స్ట్ యానిమల్స్ పైన కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది ఈ టెంపరేచర్ అనేటువంటిది. అంటే ఏంటి, ప్లాంట్స్ వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ జరుపుకోవాలి అన్నా, లేదా యానిమల్స్ వాటి యొక్క గ్రోత్ పెరగాలి అన్నా, సో వీటిలో ఏంటంటే టెంపరేచర్ కూడా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అదేవిధంగా రీప్రొడక్షన్లోను, నెక్స్ట్ ఎంబ్రియో డెవలప్మెంట్. సో మదర్ వూమ్లో ఉండేటువంటి ఎంబ్రియో డెవలప్మెంట్, అక్కడ స్టేజెస్ అనేవి డెవలప్మెంట్ అవ్వడంలో, నెక్స్ట్ ఈ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, యానిమల్స్ యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడంలోనూ ఈ టెంపరేచర్ అనేటువంటిది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే టెంపరేచర్ అనేది అన్ని ప్లేసెస్లో ఒకలా ఉంటుందంటే ఒకలా ఉండదు. సో ఇది సీ వాటర్లో టెంపరేచర్ ఒకలా ఉంటుంది, డిజర్ట్స్లో టెంపరేచర్ ఒకలా ఉంటుంది, నెక్స్ట్ మనం సీజన్లో కూడా టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సీ వాటర్లో చూసినట్లయితే 2 to 5 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అనేది టెంపరేచర్ అనేది ఉంటుంది. అదేవిధంగా సైబీరియా అనేటువంటి అర్త్ సైడ్ రీజియన్స్లో ఏంటంటే 70 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది టెంపరేచర్ ఉంటుంది. డిజర్ట్స్లో చూసినట్లయితే 60 డిగ్రీస్ టెంపరేచర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా టెంపరేచర్ అనేటువంటిది మోస్ట్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది. సో ఇందులో చేంజెస్ ఇన్ టెంపరేచర్. ఫస్ట్ వన్ చేంజెస్ ఇన్ టెంపరేచర్. అయితే ఇక్కడ కొన్ని చేంజెస్ని బట్టి, సీజనల్ చేంజెస్ అవ్వచ్చు, కాలానుగుణంగా వచ్చేటువంటి చేంజెస్ అవ్వచ్చు. వీటిల్లో ఏంటంటే టెంపరేచర్ అనేది, సో ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే కనుక 2 టైప్స్ ఉన్నాయి అవి. సో అంటే ఏంటి, డే టైం టెంపరేచర్ ఒకలా ఉంటుంది, నైట్ టైం టెంపరేచర్ ఒకలా ఉంటుంది. సో 2 రకాలుగా ఉంటుంది. ఇందులో మనలో 2 టైప్స్ ఉన్నాయి, హొరిజాంటల్ చేంజెస్, వర్టికల్ చేంజెస్. horizontal
changes, వర్టికల్ చేంజెస్ రెండు రకాలుగా ఉంటుంది. సో హొరిజాంటల్ చేంజెస్లో అంటే హొరిజాంటల్ చేంజ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి టెంపరేచర్ అనేది అంటే ఒక ప్లేస్లో ఒకలా ఉంటుంది, వేరొక ప్లేస్లో టెంపరేచర్ అనేది వేరేలా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే డిజార్ట్స్ ఉంటాయో అక్కడ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే సో కొన్ని రీజియన్స్లో అంటే పోలార్ రీజియన్స్లో ఎలా ఉంటుంది అంటే -12 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది. అంటే అది రీజియన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వర్టికల్ చేంజెస్. ఈ వర్టికల్ చేంజెస్ అనేవి ఈ ఎక్కడైతే మౌంటైన్స్ ఉంటాయో మౌంటైన్స్ దగ్గర కూడా ఈ టెంపరేచర్ అనేది హెచ్చుతగ్గులు చేస్తూ ఉంటుంది అనమాట. అంటే 150 మీటర్స్ ఎప్పుడైతే ఎక్కుతామో అక్కడ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా అంటే ఏంటి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలో మనం చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ temperature tolerance. Second one temperature tolerance. అంటే ఈ యానిమల్స్ అనేటువంటివి టెంపరేచర్ దగ్గర వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ని డిపెండ్ అయి ఉంటుంది అనమాట. టెంపరేచర్పై అవి డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని టాలరెన్స్ని డిపెండ్ చేసుకుని ఇవి మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, యూరీ థర్మల్ అండ్ స్టీనో థర్మల్. యూరీ థర్మల్ అండ్ స్టీనో థర్మల్. యూరిథర్మల్ అండ్ స్టీనోథర్మల్. ఇందులో కూడా ఒక టెంపరేచర్ టాలరెన్స్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట. యూరిథర్మల్ ఆర్గానిజమ్స్ కనుక అబ్జర్వ్ చేయనట్లయితే ఇక్కడ ఈ యూరిథర్మల్లో ఏంటంటే టెంపరేచర్ని తట్టుకునేటువంటి కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. టెంపరేచర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆయిస్టర్స్, సైక్లాప్స్, ఆయిస్టర్స్, నెక్స్ట్ ఫ్రాగ్స్, లిజర్డ్స్, వేల్ ఫిషెస్, ఇవన్నీ కూడా యూరిథర్మల్ యానిమల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ స్టీనోథర్మల్ యానిమల్స్. ఇవి ఏం చేస్తుంది అంటే స్టీనోథర్మల్ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది నారో రేంజ్లో ఉంటుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇందులో రెప్టైల్స్, ఫిషెస్, నెక్స్ట్ కోరల్స్ ఉంటాయి కదా, ఈ కోరల్స్ వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా టెంపరేచర్ పై డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ మళ్ళా ఈ టెంపరేచర్ పై డిపెండ్ చేసుకునే యానిమల్స్ అనేవి మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. సో అవి ఏంటి అంటే పాయికిలోథర్మిక్ యానిమల్స్ అండ్ హోమియోథర్మిక్ యానిమల్స్. Poikilothermic animals and second one homeothermic animals. Poikilothermic animals. So ఇక్కడ ఏంటి అంటే poikilothermic animals అంటే cold blooded animals అని చెప్పుకోవచ్చు. Poikilothermic animals కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి వాటి యొక్క టెంపరేచర్ను ఇవి చేంజ్ చేసుకుంటూ
insects, fishes, amphibians. సో ఇవి టెంపరేచర్ చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కూడా అనొచ్చు. సో నెక్స్ట్ వన్ హోమియోథర్మిక్ యానిమల్స్. హోమియోథర్మిక్స్ యానిమల్స్ అంటే బాడీ అంటే చుట్టూ సరౌండింగ్స్ చుట్టూతా ఉండేటువంటి టెంపరేచర్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా వామ్ గానే ఉంటుంది. సో వీటిని వామ్ బ్లడెడ్ యానిమల్స్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్ మ్యామ్మల్స్ అండ్ బర్డ్స్. మ్యామ్మల్స్ అందుకే ఏదైనా బర్డ్ కానీ లేదైనా యానిమల్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవి చనిపోయిన ఆఫ్టర్ డెత్ అది ఫ్యూ అవర్స్ వరకు కూడా దాని యొక్క బాడీ దాని బ్లడ్ అనేది కూడా వామ్గానే ఉంటుంది, వేడిగానే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్. థర్డ్ వన్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ అయితే ఈ టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ అనేది అన్ని యానిమల్స్ పైన ప్లాంట్స్ పైన వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏంటి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అవి ఉండేటువంటి ప్లేస్ వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అందులో చూద్దాం ఏంటి అన్నది. ఫస్ట్ వన్ ఎఫెక్ట్ ఆన్ మెటబాలిజం. ఫస్ట్ వన్ effect on మెటబాలిజం. సో ఇక్కడ ఏమవుతుంది ఎఫెక్ట్ ఆన్ మెటబాలిజం అంటే బాడీలో ఏమవుతుంది ఆల్రెడీ మన మ్యామ్మల్స్ రెప్టైల్స్ అన్నింటిలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ బాడీలో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది టెంపరేచర్ అనేది మెటబాలిక్ యాక్టివిటీస్ పై ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఎంజైమ్స్ యొక్క రేటు కూడా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో ఎంజైమ్ యొక్క రేటు కూడా డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి యానిమల్స్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ పై టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చూపుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో ఉండేటువంటి ఆర్జినేజ్, ఈ ఆర్జినేజ్ అనేటువంటి లివర్లో ఉండేటువంటి ఆర్జినేజ్ ఏదైతే ఉంటుందో ఇది 48 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఈ ఆర్జినేజ్ అనేటువంటి ఎంజైమ్ చర్య కూడా వాటి యొక్క ఎంజైమ్ రియాక్షన్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే 48 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎంజైమ్ యొక్క రేట్ అంటే ఉష్ణోగ్రత తగ్గిపోతుందో ఎంజైమ్ యొక్క రియాక్షన్స్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ విధంగా యానిమల్స్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ పై టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చూపడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఎఫెక్ట్స్ ఆన్ రీప్రొడక్టివ్ బిహేవియర్. ఎఫెక్ట్స్ ఆన్ రీప్రొడక్టివ్ బిహేవియర్. సో యానిమల్స్ యొక్క బిహేవియర్లో కూడా టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చూపుతుంది అనమాట. సో చాలా యానిమల్స్ యొక్క రీప్రొడక్టివ్ బిహేవియర్ అంటే రీప్రొడక్షన్ మీద ఈ ఎఫెక్ట్ అనేది చూపుతుంది అనమాట. అంటే ఏంటి ఈ కొన్ని యానిమల్స్ ఏంటంటే టెంపరేచర్తో సంబంధం లేకుండా ఇయర్ అంతా కూడా రీప్రొడక్షన్ అనేది చేసుకుంటాయి. కొన్ని యానిమల్స్లో కనుక చూసినట్లయితే అవి ఎక్కువగా సమ్మర్ టైంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే ఎక్కువగా ఇవి రీప్రొడక్షన్ అనేది జరుపుకుంటాయి. సో రీప్రొడక్షన్ జరుపుకుని అవి వాటి యొక్క స్పీసీస్ని పెంచుకోవడం జరుగుతుంది, వాటి యొక్క జాతులను పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రీప్రొడక్షన్ పై కూడా రీప్రొడక్షన్ బిహేవియర్ మీద కూడా ఈ టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చూపుతుంది. అండ్ థర్డ్ వన్ ఎఫెక్ట్ ఆన్ సెక్స్ రేషియో.
డాఫ్నియా రోటిఫస్. డాఫ్నియా రోటిఫస్ అనేటువంటి ఈ ఆర్గానిజమ్స్లో ఏంటంటే ఈ సెక్స్ రేషియో అనేటువంటిది టెంపరేచర్పై డిపెండ్ అయి ఉంటుంది. అంటే టెంపరేచర్పై డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ ఏముంటుంది, టెంపరేచర్ అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఎగ్స్ అనేవి ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ కింద ఫెర్టిలైజేషన్ జరిగి అవి మేల్ అండ్ ఫీమేల్ పురుషజీవులుగా స్త్రీ పురుషజీవులుగా అవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. Effect on growth and development. Next one, effect on growth and development. Animals యొక్క గ్రోత్ మీద డెవలప్మెంట్ మీద టెంపరేచర్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, కొన్ని కొన్ని యానిమల్స్ ఇవి ఏంటంటే సీజన్ బట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రౌట్ ఫిషెస్ యొక్క ఎగ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అవి డెవలప్ అవడానికి 8 డిగ్రీ సెంటీగ్రేడ్ కావాలి. అదేవిధంగా ఎడల్ట్ ట్రౌట్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవడానికి 13 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 16 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇక్కడ అవసరం అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆన్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ వన్ మెటబాలిజం, సెకండ్ వన్ రీప్రొడక్టివ్ బిహేవియర్, థర్డ్ వన్ సెక్స్ రేషియో, అండ్ ఫోర్త్ వన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఫిఫ్త్ వన్ ఎఫెక్ట్ ఆన్ డిస్ట్రిబ్యూషన్. Effect on distribution. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పై అంటే డిస్ట్రిబ్యూషన్ పై కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ పై సో ఇక్కడ ఏంటంటే యానిమల్స్ ఈ ఎఫెక్ట్ అంటే యానిమల్స్ మీద కూడా వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది చూపుతుంది అనమాట. అంటే తక్కువ రేంజ్లో ఉండేటువంటి టెంపరేచర్ ఉంటే కనుక కొన్ని రీజియన్స్లో మాత్రమే తక్కువ టెంపరేచర్ ఉంటుంది, కొన్ని రీజియన్స్లో మాత్రం టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కోరల్స్ ఉంటాయి కదా, సముద్రంలో ఉండేటువంటి కోరల్ ఉంటాయి. ఈ కోరల్స్ ఏంటంటే మనం ఆల్రెడీ కోరల్స్ అనే టాపిక్ గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో నేర్చుకుంటాము. ఈ కోరల్స్ అనేటువంటివి వాటి యొక్క హెల్తీ కండిషన్ ఉండాలి అంటే కనుక టెంపరేచర్ అనేది డెఫినెట్గా కావాలి. సో ఎప్పుడైతే టెంపరేచర్ అయితే తక్కువగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క మెటబాలిక్ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ మాయిశ్చర్. ఎఫెక్ట్ ఆఫ్ మాయిశ్చర్. సో యానిమల్స్ యొక్క ఈ టెంపరేచర్ అనేటువంటిది యానిమల్స్ యొక్క మాయిశ్చర్ పై కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటి, ఈ ఎంతపై ఉండేటువంటి ఏ యానిమల్స్ అయితే ఉంటాయో ఈ యానిమల్స్ యొక్క మాయిశ్చర్, దాని యొక్క స్కిన్ పై ఉండేటువంటి మాయిశ్చర్ కూడా టెంపరేచర్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో అంటే ఏంటి, ఇన్సెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క బాడీ మాయిశ్చర్ను ఈ టెంపరేచర్ అనేది నియంత్రించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రీజన్స్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క గ్రోత్ పెరగాలి అంటే కూడా మాయిశ్చర్ అనేటువంటిది టెంపరేచర్ పై డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, బిహేవియర్ ఎఫెక్ట్. ఎఫెక్ట్
ఎఫెక్ట్. అయితే ఇక్కడ యానిమల్స్ యొక్క ఈ బిహేవియర్ కూడా టెంపరేచర్ అనేది వాటిని రెడ్యూస్ చేయడం జరుగుతుంది, ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. డ్రోసోఫిలా అనేటువంటి ఈ జీన్స్ అయితే ఏవైతే ఉంటాయో ఇవి టెంపరేచర్కి ఇవి గురవడం జరుగుతుంది, నెక్స్ట్ వన్ అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్. Other effects of temperature. ఇక్కడ చిల్ కోమా, హీట్ కోమా అంటే కూల్ రీజియన్లో ఒకలాగా, హాట్ రీజియన్లో అంటే వార్మ్ రీజియన్లో ఒకలాగా కూడా. సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ టెంపరేచర్ గురించి చెప్పడానికి ఈ గ్లాజర్స్ మెథడ్, జోర్డాన్స్ రూల్, నెక్స్ట్ వన్ ఎలియన్స్ ప్రిన్సిపల్, బెర్గ్మన్ రూల్. అంటే ఇక్కడ కొంచెంమంది సైంటిస్టులు ఈ టెంపరేచర్ పై కొన్ని రీసెర్చ్ అనేవి చేయడం జరిగింది అనమాట. సో జోర్డాన్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ యానిమల్స్ యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, నెక్స్ట్ మనలో యానిమల్స్ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ పై కూడా ఈ టెంపరేచర్ యొక్క ప్రభావం ఉంటుంది అని ఈ జోర్డాన్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎలెన్స్ ప్రిన్సిపల్. ఈ ఎలెన్ అనేటువంటి సైంటిస్టు ఈ పోలార్ రీజియన్లో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క మ్యామ్మెల్స్ యొక్క ఇయర్ పిన్ ఉంటుంది కదా, సో అవి నెక్స్ట్ వన్ ఆర్కిటిక్ రీజియన్లో ఉండేటువంటి ఫాక్స్, నెక్స్ట్ వన్ డిజర్ట్లో ఉండేటువంటి ఫాక్స్, వీటన్నింటిపై కూడా ఈయన కొన్ని రీసెర్చ్ చేసి ఈ టెంపరేచర్ అనేది వాటిపై ప్రభావం చూపుతుందని ఈయన చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా కొన్ని రూల్స్ అనేవి కొంతమంది సైంటిస్టులు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ టెంపరేచర్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ లైట్. నెక్స్ట్ వచ్చేసి లైట్. లైట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో లైట్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎకలాజికల్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఇది ఈ లైట్ అనేటువంటిది యానిమల్స్, ప్లాంట్స్ యొక్క గ్రోత్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఈ డే టైంలో లైట్, నెక్స్ట్ మన మూన్ లైట్, సన్ లైట్, నెక్స్ట్ మన ఈ సన్ లైట్, స్టార్ లైట్, ఇవన్నీ కూడా సో యానిమల్స్ పై వాటి యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రేడియేషన్ అనేటువంటిది, సన్ రేడియేషన్ అనేటువంటిది సో వేర్వేరు ఆవాసాల్లో వేర్వేరుగా ఉంటుంది. వారి యొక్క యాక్టివిటీస్ పై ఈ లైట్ అనేది ప్రభావం చూపిస్తుంది. అంటే యాక్టివిటీస్ పై దాని యొక్క ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లైట్ ఆర్ ల్యాండ్. The absorption of light rays by the different layers of the atmosphere. Atmosphere లో ఈ రేడియేషన్ కూడా మనం వాతావరణంలో ఈ చూడొచ్చు. ఈ లైట్ రేస్ ద్వారా మనం ఈ లైట్ ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లైట్ ఇన్ వాటర్ ఆర్ ఇన్ aquatic environment. Light in water or in aquatic
జీవరాశులపై ఉష్ణ జీవరాశులపై కాంతి యొక్క ప్రభావం. సో ఇక్కడ ఎఫెక్ట్ ఆన్ ఇది కూడా కొన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది కూడా యానిమల్స్ యొక్క మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తుంది లైట్ అనేటువంటిది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ లైట్ అనేటువంటిది సో ఇక్కడ ఏంటంటే ఈ వైలెట్ అండ్ అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉంటాయో ఇవి హార్మ్ఫుల్గా ఉంటాయి. అంటే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ కానీ రేస్ ఇవి ఏంటంటే ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి అన్నమాట. ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఏంటి, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ పైన వామ్ బ్లడెడ్ యానిమల్స్ పైన కూడా ఇది దాని యొక్క లైట్ యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. లైట్ అనేది సమ్మర్ టైంలో ఏంటంటే ఇది లైట్ అనేది రేస్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఎఫెక్ట్ ఆన్ రీప్రొడక్షన్ పై కూడా ఈ లైట్ అనేది ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తుంది. అంటే చాలా యానిమల్స్లో ఈ రీప్రొడక్షన్ విషయంలో ఈ లైట్ అనేది ప్రభావం చూపిస్తుంది. అంటే బర్డ్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేటువంటిది లైట్ ద్వారా హైగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ డే టైంలో ఏంటంటే లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బర్డ్స్లో రిప్రొడక్షన్ రేట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం లైట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ గోట్స్లోను నెక్స్ట్ ఈ షీప్స్లో కూడా ఏంటంటే ఈ గోట్స్లోను కొన్ని యానిమల్స్లోనేమో రిప్రొడక్షన్ రేటు ఎక్కువగా ఉంటుంది, కొన్ని యానిమల్స్లో రిప్రొడక్షన్ రేటు తక్కువగా ఉంటుంది లైట్ని బేస్ చేసుకుని. నెక్స్ట్ వన్ ఎఫెక్ట్ ఆన్ డెవలప్మెంట్, యానిమల్స్ యొక్క డెవలప్మెంట్. సో ఇక్కడ జీవుల యొక్క అంటే యానిమల్స్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ పై లైట్ అనేది ప్రభావం చూపిస్తుంది. అంటే ఏంటి, వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే గ్రోత్ కానీ డెవలప్మెంట్, ఆర్గాన్ సిస్టమ్స్ యొక్క డెవలప్మెంట్ కానీ సో వీటి అన్నింటి మీద కూడా లైట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ యొక్క లార్వల్ స్టేజ్ కనుక ఫిష్ యొక్క అంటే ఫ్రై స్టేజ్లో ఉండేటువంటి ఫిష్ అంటే చిన్న సైజులో ఉండేటువంటి ఫిష్ ఏదైతే ఉంటుందో ఇది లైట్ వద్ద అది డెవలప్మెంట్ అనేది చూపడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎఫెక్ట్ ఆన్ ఐస్, అంటే ఈ కాంతి యొక్క ప్రభావం కళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది, నేత్రాలపై ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఈ తీవ్రత ప్రభావం కాంతి యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్రస్టేషియన్స్ ఉంటాయి కదా, ఈ క్రస్టేషియన్స్ వాటి యొక్క ఈ సైజ్ అనేటువంటిది ఐస్ యొక్క సైజ్ అనేటువంటిది దాని యొక్క సైజ్ అనేటువంటిది ఈ లైట్ని బట్టి ఉంటుందన్నమాట. సో లైట్ అనేది కొన్ని యానిమల్స్ పై ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ వన్ ఎఫెక్ట్ ఆన్ లోకోమోషన్ మూమెంట్స్, ఈ లైట్ అనేటువంటిది ఈ లోకోమోషన్ పై మూమెంట్ని చూపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి అంటే కొన్ని యానిమల్స్ లోకోమోషన్ మూమెంట్ని కూడా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నైట్ టైంలో చూడండి, నైట్ టైం ఎప్పుడైతే లైట్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ టైంలో కొన్ని యానిమల్స్ తిరగడం జరుగుతుంది, కొన్ని మూమెంట్స్ని చూపిస్తాయి. సో ఇవేంటంటే కొన్ని కొప్పిపోర్స్, స్నేక్స్, ఎర్త్వార్మ్స్ ఇవేంటంటే లైట్కి దూరంగా ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఫోటోట్రోపిజం, కొన్ని ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈ లైట్కి అనుగుణంగా క్రియలను ప్రదర్శించడాన్ని ఏమంటామంటే ఫోటోట్రోపిజం అంటాం. అంటే ఏంటి, కొన్ని ప్లాంట్స్ చూడండి లైట్ అనేది ఎటువైపు తిరుగుతుంది అటువైపు తిరుగుతూ ఉంటుంది, పొద్దు తిరుగుతూ ఉంటుంది కదా. సో అందులో ఏంటంటే ఈ ఇలాగా మూమెంట్స్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆన్ పిగ్మెంటేషన్ అండ్ కలర్, ఈ లైట్ వల్ల ఏంటంటే యానిమల్స్లో కలర్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ కాంతి ప్రకాంగ సెల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఏంటంటే దేహంపై ఉండేటువంటి పిగ్మెంట్ సెల్స్ ఇవి చేంజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే లైట్ అనేది వాటిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ప్రొటెక్టివ్ కలరేషన్, ఈ కొన్ని ఇన్సెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కలర్ అనేటువంటిది కూడా లైట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది.
వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కలరేషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇదేంటి ఊసరవెల్లి తెలుసుకున్న మనకి అది కూడా కలర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ప్రొటెక్టివ్ పిగ్మెంట్ కింద ఈ కలర్ అనేటువంటిది లైట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా నెక్స్ట్ వన్ ఇందులో ఏంటంటే లాంగ్ డే ప్లాంట్స్, నెక్స్ట్ వన్ షార్ట్ డే ప్లాంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే కొన్ని ఏంటంటే రాత్రి సమయంలో తక్కువగా ఉండి నైట్ టైము డే టైం ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ కొన్ని ఏంటంటే కాంతి తక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లో ఉంటాయి, అవి పుష్పించడం జరుగుతుంది. ఇలా కొన్ని ప్లాంట్స్ కూడా ఈ లైట్పై ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో టోటల్గా ఈరోజు క్లాస్లో టెంపరేచర్ అండ్ లైట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇవి జస్ట్ మనకు తెలియాలి కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ యూనిట్లో నుంచి వచ్చేసి సైకిల్స్ ఉన్నాయి కదా, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ సైకిల్స్. నెక్స్ట్ మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి ఒకటే, సైకిల్స్ నుంచి ఒకటే. నెక్స్ట్ మనం ఇంట్లో నుంచి షార్ట్స్ అనేవి రావచ్చు, లైట్ అండ్ టెంపరేచర్ దీంట్లో షార్ట్ రావచ్చు, లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా సైకిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో వాటర్ రిమైనింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం.